యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి అని ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఎన్నికలడే ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది? లోకేష్ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని ఉప ముఖ్యమంత్రి మాట ఏమైంది? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రులు కలెక్టరేట్ ముట్టడి తప్పదు అని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి అన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని, అన్ని నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఏ నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఏమిటని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈరోజు కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. భర్తీ చేయాలి ప్రభుత్వ సాగులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ భృతి వెంటనే. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి. భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ను వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ భృతి వెంటనే. భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర. పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ. యువతకి కళ్ళపోటి మాటలు చెప్పి యువత ఓట్లు మొత్తం గంప గుర్తుగా గుర్తించుకొని అధికారంలో రాగానే యువతని పట్టించుకోని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే అధికారంలో వచ్చి రాగానే 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేసిందే కాకుండా ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3,000 నుంచి 5,000 రూపాయలు పెంచి ఇస్తామని అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో దాదాపు 2,80,000 పైచులకు యువకులు వాలంటీర్లుగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోయిందే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేసి వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఎవరికన్నా యువకులకి మంచి పోస్ట్ వచ్చిందంటే ఒక నారా చంద్రబాబు గారి కొడుకు నారా లోకేష్ గారికి మాత్రమే మంత్రి పదవి వచ్చిందని ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తా ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో పెట్టిందో మహిళలకి 1,500 రూపాయలు, యువ మహిళలు 1,500 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. తక్షణం అది కూడా అమలు చేయాలని, లేని పక్షంలో అఖిల భారత జన సమైక్యగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాంధ్ర కావాలని అడుగుతా ఉంటే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యోగాంధ్రకి ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో రానప్పుడు మేము అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క యోగల పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ప్రతి యోగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. లేని పక్షంలో మీరు నా యొక్క కాలర్ పెట్టుకొని ప్రశ్నించమన్నారు లోకేష్ గారు. మరి జనవరి అయిపోయింది, నేడు జూన్ గడుస్తా ఉన్నది. ఎక్కడ ఉద్యోగాలను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు.
మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. అదే విధంగా మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు షీజ్ ద షిప్ షీజ్ ద ఫైర్ అని చెప్తా ఉంటారు. మీ కళ్ళు కనబడడం లేదా? కుప్పంలో మహిళను చెట్టు కట్టేసి నానా చిత్రహింసలు పడితే దాని గురించి మాట్లాడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని విమర్శించారని ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఇది దేశంలో అప్రయాణిక చర్య అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు నీ యొక్క పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే నోరు మెదపరు. అదేవిధంగా కుప్పంలో మహిళను చిత్రహింసలు పెడితే నోరు మెదపరు. ఇంకా దేని మీద మాట్లాడతారు మీరు? హిందీ ఎందుకు మాట్లాడరని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తానని చెప్పారు. మాకు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు లోకేష్ గారు ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు, మీరే కూటమిలో డిప్యూటీ సీఎం ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు, మీ యొక్క కూటమి నాయకులని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాల్సిందే. అదే విధంగా 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయని పక్షంలో మరిన్ని పోరాటాలు చేయవలసి వచ్చింది. కూటమి నాయకులు కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి తీసుకొస్తామని అఖిల భారత యువజన సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాము. షేక్ వలీ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.